ప్రియ ప్రభువు మన లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మరి బ్రదరు సాక్ష్యం చెప్పినప్పుడు మరి ఈ సంఘంలో మరి దేవుడు చేసినటువంటి అనేకమైన అద్భుత కార్యాలు మరి నా జీవితం కూడా ఒకసారి గుర్తొచ్చింది. బ్రదర్ తన సాక్ష్యం చెప్తున్నప్పుడు మరి నేను కూడా ఒకప్పుడు బ్రదర్ స్థాయిలో ఉన్నటువంటి వాడిని. మరి 2022లో ఏప్రిల్ మాసము మే అనుకుంటా ఈ సంఘంలో మొట్టమొదటిగా సంఘానికి రావడము. మరి దేవుడు ఇక్కడ వచ్చిన ప్రతి వారిని కూడా మరి తనకు వారికి ఇచ్చినటువంటి ప్రతి దాన్ని వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మరి దేవుడు దినదినము వారిని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ సంఘంలో అనేకమైనటువంటి బిడ్డలు మరి అనేక మందిని దేవుడు తగిన అనేకమైన పరిచయంలో వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనుకుంటా. ఎందుకంటే ప్రతి వారు కూడా మరి ముందుకు వచ్చి మరి దేవుని వాక్యం కావచ్చు, పాటలు కావచ్చు, కృతులు కావచ్చు, ఏదైనప్పటికీ వచ్చినట్టు సంఘంలో ఎవరైతే చేర్చబడ్డారో వారందరూ కూడా మరి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నారు పిల్లలు. కాబట్టి దేవుడు వారిని ప్రత్యేకంగా వాడుకుంటున్నాడు. మరి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ పౌలు ఒక చక్కటి మాట చెప్పాడు. ఎప్పుడు నేను అది గుర్తు చేస్తున్నాను. ఏంటంటే మరి నేను నాటిని అపోలో నీళ్లు పోషను వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. కాబట్టి మరి ఇప్పుడు మన ప్రవీణ్ మన బ్రదర్ తీసుకురావడము మరి ఆయన తీసుకొచ్చి ఆయన ఇక్కడ నాటడం వరకే, కానీ వృద్ధి కలిగజేసేవాడు దేవుడు. కాబట్టి మరి నేను కూడా ఒకప్పుడు ఏమి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి జానాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు. అలా మీరు వాక్యం చెప్పాలి, వాక్యం అంటే నాకేం తెలియదు. నేను ట్రైనింగ్ వెళ్ళాను, కానీ నాకు ఎప్పుడు కూడా నేను ఎక్కడ ప్రసంగం చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ మరి అన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. ఆ రోజు అన్న మీరు వాక్యం చెప్పాలి. మొట్టమొదటి ప్రసంగం ఎప్పుడంటే మరి అయ్యగారు వాళ్ళ అబ్బాయి మరి ఆ రోజు రిసెప్షన్ అనుకుంటా, ఊళ్ళో రిసెప్షన్ ఉన్న రోజు మరి అయ్యగారు లేరన్నా మీరు వాక్యం పంచుకొని జానని అన్న నేను చెప్పలేను అని అన్నప్పటికీ అన్న మీరు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి, మరి మిగతా సమయం నేను చూసుకుంటానని చెప్పాడు. మరి ఆ విధంగా దేవుడు మరి ప్రత్యేక రీతిగా మరి ఆయన వాడబడ్డ ఈ సంఘంలో ఎవరు చేర్చబడ్డప్పటికీ మరి ఎవరు కూడా మరి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. కానీ మన హృదయాన్ని మరి రాయి ఉన్నటువంటి హృదయాన్ని మెత్తని హృదయం కనిపిస్తే దేవుడు తన చేతిలో తీసుకొని తనకి ఇష్టమైన రీతిలో నేను మలుచుకుంటాడు. కాబట్టి మన హృదయం ఎప్పుడంటే మనం ఒక మాంసం ముద్దగా కనుక మనం పెట్టుకుంటే దేవుడు తప్పకుండా అనేకమైనటువంటి కార్యాలు మన ద్వారా జరిగిస్తారు పిల్లలు. కాబట్టి మనం ఏ విషయం కూడా దిగులు చెందే వారికి ఉండకుండా మరి ఇంకో విషయం ఏంటంటే మన వాక్యం చేత ఎప్పుడూ బలపడినప్పుడు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 కూడా మరి నన్ను బలపరచు అని అందుకు నేను సమస్తము చేయగలను. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. అంటే మొట్టమొదటిసారిగా ఎవరికైనా భయం అనేది ఉండదు, కానీ మనం ఎప్పుడైతే దేవుడిలో నిమగ్నమై ఉంటామో మరి ఎప్పుడైతే దేవుడితో మన సహవాసం కలిగి ఉండమో దేవుడు మరి అద్భుత రీతిగా మనల్ని వాడుకుంటాడు పిల్లలు. కాబట్టి నేను ఎక్కడ కూడా అయ్యో నాకు ఏమి రాదు కదా, నేను వాళ్ళలాగా చెప్పలేనేమో కదా, నేను వాళ్ళలాగా పాట పాడలేనేమో కదా, వాళ్ళలాగా నేను స్తుతించలేమని నేను ఎప్పుడు అదే పడకుండా ఒకటే నేను ప్రార్థన చేయాలి, ప్రభా నేను వాళ్ళలాగా కూడా నేను వాడబడాలి అని ఒక ఆశ మనకుంటే దేవుడు తప్పకుండా మరి మన ఆశను తీరుస్తాడు పిల్లలు. కానీ మూడవది ఏంటంటే మరి దేవుడు మరి మొదటి యోహాను పత్రిక మరి మన మొదటి యోహాను పత్రికలో చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట ఏముంటుందంటే మరి మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా మరి మన ప్రియ కుటుంబాలలో మరి దేవుడు అనుగ్రహించాలి. మరి అదే కాకుండా మరి దేవుడు ఇచ్చినటువంటి మరి ఒక ఉపమానం కూడా తలాంతుల ఉపమానం మనం చూస్తాం. మరి 5 తలాంతులు ఇచ్చినానికి 10 తలాంతులు చేశాడు. మరి 2 తలాంతులు ఇచ్చిన వారికి 4 తలాంతులు చేశాడు. మరి 1 తలాంతు ఇచ్చిన వారికి మరి ఒకే తలాంతు ఆయన దాచిపెట్టినట్టుగా చూస్తాం. కానీ మరి మనం ఎవరిని పోలి ఉన్నాం ఈరోజు. మరి 5 తలాంతులు ఇస్తే దేవుడు ఏదే, కానీ ఒక విషయం 5 చేసిన ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం అదే ఉంది. మరి 2 తలాంతులు సంబంధించి 2 తలాంతులు చేసిన వాడికి భలే మంచి నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నేను అంటే 5 తలాంతులు ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం అదే ఉంది. 2 తలాంతులు అంటే నువ్వు ఏ విధంగా వాడబడాలి. అయ్యో నేను ఇంతే కదా, నాకు ఏం రాదు కదా నేను చెప్పలేనటువంటి స్థితి కాదు. కానీ దేవుడు ఎంతైతే కష్టపడతావు మరి అక్కడ ఇంకో మాట కూడా నీ ఎవరి వారి సామర్థ్యం కొలది అని అంటాడు. కాబట్టి ఈ సామర్థ్యతను కొలది నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి అయ్యో మనం వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా అయ్యో నేను చెప్పలేనేమో నేను చేయలేనేమో అనే స్థితిలో మనం ఉండకుండా మనం ఎప్పుడు దేవుడి మీద ఆధారపడితే అయ్యో మనకు దేవుడు ఇద్దరికి ఏదైతే ఇచ్చాడో మరి ఆ 5 తలాంతులకి ఆయన దేవుడిలో
దేవుల్లో అంటే తారతమ్యాలు లేవు. మరి దేవుడు ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వాళ్ళు తలచిన బట్టి మరి దేవుడు ఇస్తాడు పిల్ల. కాబట్టి ఈరోజు మరి మనం చదవబడిన వాక్యం నుంచి కొన్ని నిమిషాలు మరి ధ్యానం, ఎందుకంటే మరి నా జీవితం కూడా ఏమి లేనటువంటి జీవితంలో మరి దేవుడు ఈరోజు అద్భుత రీతిగా వాడుకోవడానికి ఏంటంటే మరి ఆయన సన్నిధిలో మరి యొక్క మందిరానికి ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు మనం. మరి దేవుడు ఆ విధంగా ఇంకా మరి అనేకమైన పరిచయలో మరి వాడబడాలని మరి మీ అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. మరి ఈరోజు చదవబడినటువంటి లూకా సువార్త 10వ అధ్యాయం నుంచి కొద్ది నిమిషములు మనం ధ్యానించుకుందాం. మరి సమయాన్ని ముగించుకుందాం, ఎందుకంటే సమయం చాలా విలువైంది కాబట్టి. లూకా సువార్త 10వ అధ్యాయము 12వ వచనం చూస్తే మరి ఇక్కడ చూసినట్లయితే కొన్ని విషయాలు మరి ఇక్కడ లాజరు గురించి చెప్పినటువంటి మాట. లాజరు అనే మాటకు అర్థం ఏంటంటే గ్రీకులో ఎలియాజరు. లాజరు అనే మాటకు గ్రీకులో ఎలియాజరు. మరి ఎలియాజరు అనే మాటకు మరి దేవుని సహాయము. మరి దేవుని సహాయం మరి ఇంత పేరు కలిగినప్పటికీ మరి ఆ దేవుని సహాయాన్ని పొందుకోగలిగాడా అని ఈరోజు మరి ధనవంతుడు మరి లాజరు వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మరి మనం ఆల్రెడీ రాత్రి కాంతారావుకు టైటిల్ కూడా పంపించడం జరిగింది. ఏంటంటే మరి ధనవంతుడు మరి ఎందుకు పాతాళానికి వెళ్ళాడు, మరి లాజరు మరి ఎందుకు పరదేశం వెళ్ళాడు అనే విషయాన్ని మరి వాళ్ళిద్దరిలో నుంచి మన కొన్ని విషయాలు మనం మరి ఇక్కడ చూసినట్లయితే మరి ధనవంతుడు ఏదో తప్పు చేసినట్టుగా కానీ మనం ఇక్కడ గ్రంథంలో చూడము. మరి దీనికి ఉన్న అనేకమైన ఉపమానాలలో ఇదొక ఉపమానం అయినప్పటికీ ఈ ఉపమానానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దీని యథార్థంగా జరిగినటువంటి సంఘటన. అంతకున్నటువంటి ఏవైతే ఉపమానాలు ఉన్నాయో అవన్నీ దేవుడు పోల్చి చెప్పాడు, కానీ ఇక్కడ యథార్థంగా జరిగినటువంటి సంఘటన మరి ఏ కాలం అంటే మరి మోషే కాలంలో అబ్రహాము మరణించిన తర్వాత మోషే కాలంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన. మరి దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ప్రియులారా. కాబట్టి మరి ఇక్కడ మరి ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు? మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏ తప్పిదము చేసినట్టు కానీ మరి ఆయన దుర్మార్గంగా ప్రవర్తించినట్టు కానీ మరి దేవుడికి అయిష్టంగా ఉన్నట్టుగా కానీ మన గ్రంథం అయితే లేదు. ఇక్కడ ఆయన ఉదరంగు వస్త్రం ధరించుకున్నాడు ఆ విధంగా. మరి లాజరు గురించి చాలా మంది పేదవాడు అని అంటారు, కానీ మన లాజరు పేదవాడుగా దరిద్రుడే అని అనుకోవాలి. ఎందుకంటే మరి పేదవాడిలో కూడా మనం 3 రకాలుగా డివైడ్ చేస్తే మరి దాంట్లో చూస్తే మరి ఇక్కడ గ్రంథంలో చూసినట్లయితే మరి దరిద్రుడు అని లాజరు గురించి లిఖించబడ్డది, కానీ మరి పేదవాడు అనే మాట ఇక్కడ లేదు. మరి పేదవాడు అంటే తినడానికి తిండి, మరి కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఒక గృహం, ఒక స్థానం ఏదో కలిగి ఉన్నటువంటి వారిని మనం పేదవారు అని అంటాము. అదేవిధంగా నిరుపేద అంటే మరి ఈ 3 లేనటువంటి వ్యక్తి, ఈ 3 లేనటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే నిరుపేద అంటాము. మరి దరిద్రుడు అంటే ఈయనకి ఎప్పుడో ఒకసారి ఎలాంటి స్థితి లేనటువంటి వ్యక్తి, ఏది ఆధారం లేనటువంటి వ్యక్తి. మరి ఆహారం కూడా ఎప్పుడో వారానికో 10 రోజులకో మరి ఎప్పుడో దొరికితే అప్పుడు తినేటువంటి వ్యక్తి. మరి ఇక లాజరు విషయంలో మరి ప్రభువు యేసు రాసినటువంటి మాట ఏంటంటే దరిద్రుడు. మరి దీనికి ఉన్నటువంటి ఒకసారి మనం మొదటి 12వ వచనం చదివినట్లయితే ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. మరి ఇక్కడ జనరల్ గా ధనవంతుడు అంటే మనకు తెలిసిన వరకు మరి మనము భౌతికంగా ఆలోచించినట్లయితే మరి ఇక్కడ ప్రత్యేకంగా బట్టల గురించి రాశాడు. ఆయన ఊదరంగా బట్టల గురించి రాశాడు, కానీ మరి మనకు భౌతికంగా ఇక్కడ ఆలోచిస్తే మరి ఒక 4 చేతులకు అది 2 చేతులకు 4 ఉంగరాలు, మరి దీనికి 4 ఉంగరాలు, మరి మెడలో బంగారం గొలుసు, లేకపోతే ఆయనకు ఆస్తులు, స్థిరాస్తులు అవి ఏమైనా కలిగి ఉన్నవారిని ధనవంతులు అంటారు. కానీ మరి ఇక్కడ ప్రత్యేకంగా ఆయనను కలిగినటువంటి ఆస్తుల గురించి చెప్పలేదు, కానీ తనను వేసుకున్నటువంటి బట్టల గురించి చెప్పాడు ఇక్కడ. అంటే ఈ బట్టలకు ఎంత విలువ అంటే ఆ రోజుల్లో మరి బట్టలు ఎవరు ధరించేవారు ప్రత్యేక అంటే మరి ధనవంతులైనటువంటి వారు మొట్టమొదటిగా, రెండవదిగా రాజులైనటువంటి వారే ఈ యొక్క బట్టలు ధరించేవారు. ఊదారంగు మరి మనము ఇది అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మరి సభలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మరి లుదియా మరి ఆమె కూడా ఇదే వ్యాపారం చేస్తున్నటువంటి స్త్రీగా మనకు అక్కడ కనబడతారు పిల్లలు. కాబట్టి ఆ ఊదరకు వస్త్రము ధరించుకున్నటువంటి వ్యక్తి మరి ఈ ఊదరకు ఉన్నటువంటిది ఏంటి అని మనం
ఆలోచిస్తే కనుక మన బంగారాన్ని ఈ రోజు మనం ఏ విధంగా అయితే తాకట్టు మార్కెట్లో పెడతామో, మనకు అవసరం ఉందంటే మనం బంగారం పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం. ఆ రోజుల్లో కూడా ఈ ఊదా రంగు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళు తాకట్టు పెట్టేవారంట, తాకట్టు పెట్టి తెచ్చుకునేవారు అన్నట్టు. అది ఎక్కడ చూస్తామంటే మన ఆమోసు గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే, మన ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో మనం ఒకసారి చదవక, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో చదివితే అక్కడ దేవుడు ఇచ్చినట్టుగా ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం, రెండవ అధ్యాయం 8వ అధ్యాయం, 2వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం నేనే చదువుతున్నా. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరచుకొని, మరి అంటే తాకట్టు ఇక్కడ మనం చూసినట్లయితే తాకట్టుగా ఉంచబడిన బట్టలు, తాకట్టుగా ఉంచబడిన బట్టలు అంటే ఆ రోజుల్లో మరి వాళ్ళ విలువ దేనికి ఎక్కువగా ఉందంటే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలకే ప్రత్యేకమైన విలువ కలిగినట్టుగా మరి తాకట్టు పెట్టినట్టుగా కూడా మనం ఆమోసు గ్రంథం 2:8 మనం చూసాం పిల్లలు. కాబట్టి మరి వీరిద్దరిలో ఉన్నటువంటిది విషయాలు ఒకసారి గ్రహిస్తే, మరి ఎందుకు దరిద్రుడైన లాజరు మన పరదేశకు వెళ్ళాడు, మరి ఈ యొక్క ధనవంతుడు మరి ఎందుకు ఆ యొక్క పాతాళానికి వెళ్ళిన విషయాలు, కొన్ని విషయాలు మనము ఆయన ఉన్నటువంటి విషయాలు కొన్ని కానీ ఈ యొక్క లూకాసు వార్తలుగా చూస్తే మరి అక్కడ అంత క్లియర్ గా మరి ఏమి లేనప్పటికీ మరి ఒకవేళ మనం కొద్దిగా దాంట్లో లోతుగా కనుక ఆలోచిస్తే కొన్ని విషయాలను మనము మరి ధ్యానించడానికి దేవుడు అవకాశం కల్పించట్లేదు. ఇక్కడ లేనప్పటికీ మనం కొద్దిగా మరి దేవునిలో మరి ఆయనకు మొరపెట్టినప్పుడు అనేకమైన మర్మాలను మీకు తెలియజేస్తారని చెప్పిన విధంగా మరి కొన్ని విషయాలు ఇక్కడ మొట్టమొదటిగా మరి దరిద్రుడు అక్కడ వెళ్ళడానికి గల కారణం ఏంది అని మొట్టమొదటిగా ఆలోచించినట్లయితే మరి లూకాసు 16:25లో మనకు చదివిన దాంట్లోనే 25లో కనుక చూస్తే, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలము నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించి అలాగుననే లాజరుకు చాలా అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట. మరి ఎప్పుడైతే లాజరు చనిపోయి మరి ఆయన ఏ విధంగా అయితే మన పరదేశం కొనుక్కోబడ్డాడో, మరి కొన్ని రోజులు మరణించిన తర్వాత మరి ధనవంతుడు కూడా మరి ఆ యొక్క పాతాళానికి వెళ్ళినట్టుగా మన గ్రంథంలో చూస్తున్నాం పిల్లలు. కాబట్టి మరి లాజరు మరి దేవుడు నీతి అందు భయభక్తులు కలిగిన వాడు అయినప్పటికీ మరి దేవుడు అతనికి ఎందుకు మరి లోకంలో కావాల్సినవి అనుగ్రహించలేదు. మరి అంటే మరి మనం ఎప్పుడైతే ఆ యొక్క పరదేశకు వెళ్ళాలనుకుంటే మరి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు మరి సిద్ధపాటు కలగడానికే శ్రమలు, ఎక్కడైతే నువ్వు పరదేశంలో స్థానం పొందుకోవాలనుకుంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం శ్రమలను అనుభవించేవారు. మరి దేవుడు చేయాలని పెద్ద కార్యం కాదు, కానీ దేవుడు ఎందుకంటే మనకు పాఠాన్ని నేర్పడానికి, మనం కూడా శ్రమల గుండా ప్రయాణించినప్పుడు మన యొక్క ప్రదేశకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నామనే విషయాన్ని తెలియడానికే మన యొక్క లాజరును దేవుడు ఆ విధంగా పెట్టినట్టుగా మనం చూస్తాం. మరి ఎప్పుడైతే మరి లాజరు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఎవరు కూడా ఆయనను ఆదరించినట్టుగా కానీ మరి ఎవరు కూడా ఆయనకు సహాయం చేసినట్టుగా కానీ మరి ఇక్కడైతే లేదు. కానీ మరి ధనవంతుని ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆయన ధనవంతుని దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఆస్తి కలిగినటువంటి వాడు ధనవంతుడు కాబట్టి నాకు ఏదైనా సహాయం చేస్తాడేమో అని తన వాకిట వచ్చే ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఈ యొక్క ధనవంతుడు చేసినటువంటిది ఏంటంటే అనుదినం ఆయన చూస్తూనే ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా ఆయన విషయంలో మనం పట్టించుకున్నవాడు కాడు. మరి ఆయన గురించి మరి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మరి కుక్కలు వచ్చి మరి ఆయన తన యొక్క ఆ పుండ్లలోంచి ఆ స్రావం కారుతున్నప్పుడు మరి దేవుడు కుక్కలను పంపించి ఆ స్రావాన్ని మరి అవి నాకినట్టుగా మనం చూస్తాం. అంటే ఫస్ట్ ఎయిడ్ చేసినట్టుగా, అంటే కుక్కలు ఫస్ట్ ఎయిడ్ చేసినట్టుగా చూస్తాం. అంటే ఎవరు సహాయం చేయనటువంటి స్థితిలో మరి దేవుడు మరి కుక్కలను పంపించి మరి ఆయన శిక్ష చేసినట్టుగా మనం చూసిన పిల్లలు. కాబట్టి ధనవంతుడు మరి అనుదినము తన కలిగినటువంటి దాంట్లో నుంచి అయ్యో మా ఇంటి ముందు ఉన్నాడు కదా, మరి వాకిట్లో ఉన్నాడు కదా, మరి ఇక్కడ ఒక మాట చూస్తే ఆ బల్ల మీద పడిన రొట్టె ముక్కలు మరి ఆ బల్లం తినడానికి అన్నాడు కదా, అంటే తినడానికి చేరుకునగా ఒకసారి 20వ వచనం చూస్తే అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న కోరేమో. మరి రొట్టె ముక్కలు ఆయన దొరికినాయి పిల్లలు, దొరకలేదు. చాలా మంది ఏమంటారంటే ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికేడు అని అంటారు, కానీ ఇక్కడ గ్రంథంలో ఆ విషయం లేదు. ఏముందంటే తినగోరగా అని అన్నాడు, కానీ ఆయన రొట్టె ముక్కలు ఏర్కొని తిని మరి జీవించినట్టుగా అయితే మరి ఇక్కడైతే లేదు పిల్లలు. కాబట్టి మరి ఇక్కడ ఏంటంటే
మరి వాళ్ళు బల్ల మీద పడ్డటువంటి రొక్కలు అవి ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఏంటంటే అక్కడ రాజుగా ఆయన ధనవంతుడుగా అనేక మంది పనివారు ఉన్నప్పటికీ మరి వాళ్ళ దేవుడి మీద తిన్నప్పుడు దాని ఆహారం కూర్చి తన పనివారు ఏం చేస్తారు, ఎక్కడో చెత్తలేస్తారు కానీ వచ్చి లాభం తెలియదు కదా. కాబట్టి అదే కాకుండా మరి రెండవది మరి ఆయన రొట్టె ముక్కలు అంటే ఆ రోజులలో ధనవంతులు ఏంటున్నా, ఇప్పుడు మనం హోటల్లో రుమాల్ రోటీ అని తింటాం, మనం హోటల్లో రుమాల్ రోటీ ఏదైతే తింటామో ఆ రోజుల్లో ధనవంతులు ఆ తిన్న తర్వాత ఆ యొక్క రొట్టెతోటి చేతులు దృష్టిలో పడేసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఈ రుమాల్ రోటీ అని ఎట్లా వచ్చిందంటే అది రుమాల్ అంటే మనం తుడుచుకోవడానికి వాడేటటువంటిది కాబట్టి ఆ రుమాల్ రోటీ అంటే వాళ్ళు తుడుచుకొని ధనవంతులు, అది పేదవారు కాదు, ధనవంతులు కలిగినటువంటి వారు. ఆ రొట్టె ముక్కలు కూడా ఆయనకు దొరకవు. ఒకవేళ పోయి పడినా కానీ ఆయన కన్నా ముందు అక్కడ ఆకలి తెమ్మని కుక్కలు ఉన్నాయి ఆయనతో పాటు. మరి ఈయనకి ఆహారం లేనప్పుడు ఈయన లేచే పరిస్థితులు కూడా లేడు. మరి ఒకరు వేసినప్పటికీ ఈయన లేచి తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. కానీ మరి కుక్కలు వచ్చి ఆ రొట్టె ముక్కలు తినొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుని అంటే ఈయనలో మనకు ప్రత్యేకమైన ఏమో ఆలోచిస్తామంటే ఈయన ఎంత పరిస్థితి అయినా అనుభవించాడు. కానీ ప్రభువా నాలోనే ఎందుకు ఇది పెట్టావు, మరి ఆ ధనవంతుడేమో అంత ఆశించావు, ఆయనకు సమస్తాన్ని కలిగజేసావు, కనీసం నాకు తినడానికి తిండి ఇవ్వలేదని మరి మనం ఈ యొక్క లూకాసు 16 చూసినట్టు ఎక్కడ కూడా కనిపించదు ఆ మాట. అంటే దాని ఏది దేవుడు తనకి ఇచ్చాడో దానిని ఆయన అనుభవించడానికి దేవుడు ఏది ఇచ్చినప్పటికీ నాకు ఎందుకు ఇచ్చినావు అనలేదు. కానీ పొందడానికే వాళ్ళు ఇష్టపడ్డట్టుగా చూస్తాం. అయితే ఈ రోజు మనం ధ్యానించవలసింది ఏంటంటే మరి ఈ యొక్క ధనవంతుల నుంచి మరి ధనవంతుడు ఎందుకు పాతాళమైన కొన్ని విషయాలు మనము ఒక 3-4 వర్షాలు కనుక మనం ధ్యానించినట్లయితే మరి దాంట్లో మొట్టమొదటిగా మరి ధనవంతుడు పాతాళం పోవడానికి కారణము ఏమిటి, మొట్టమొదటి ఎందుకు వెళ్ళాడు, మరి ఇక్కడైతే క్లియర్గా ఏమి లేదు. కానీ మనం కొద్దిగా మరి ఆలోచించినట్లయితే మరి 16:25లో మనం చూస్తే ఆ మాట ఒకసారి చదువుకుందాం. అందుకు అబ్రాహాము కుమారుడు నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించి. ఇక్కడ ఏమంటుందంటే ఎప్పుడైతే మరి ఆయన ఆ పాతాళంకి వెళ్ళాడో పాతాళంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన మరి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టమైనటువంటి సుఖంగా నీకు ఏ విధంగా అయితే నువ్వు ఆ విధంగా నువ్వు జీవించావు అంటే మరి మనము అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించినట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నువ్వు అనేకమైన సుఖములు అనుభవిస్తుంది. కానీ మరి అన్నప్పుడు మరి ఆయన ఏం చేశాడో మనం అంతకుముందు ఎప్పుడైతే ఈ ఉపమానము మరి దేవుడు చెప్పకముందు పైకి వచ్చి ఒక 18 వచనం కనుక చూస్తే మరి తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతి వాడు వ్యభిచరించుచున్నాడు, భర్తను విడిచిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. ఇక్కడ ఈ యొక్క చెప్పకుండా ముందు ఏదైతే ధనవంతుని ఈ లాజర్ కథ చెప్పకుండా ముందు దేవుడు పై వచనం కనుక 18వ వచనం చూస్తే అక్కడ ఈయన జీవితము ఈయన కుటుంబ జీవితము సరైనటువంటి క్రమంలో లేనట్టుగా మనం అనుకోవాలి. ఎందుకంటే మరి ఆయన చేసిన నువ్వు అనేకమైన సుఖములు నువ్వు అనుభవిస్తే అనేకమైన సుఖాలు నువ్వు అనుభవించినది మరి అబ్రాహాము ఆయనతో చెప్తున్నప్పుడు మరి దీనికి ఆయన లోకానుసారంగా మరి లోకంలో చేసినటువంటి అనేక మరి శరీరాశ నేత్రాశ జీవబ్రహ్మ ఏదైతుందో వాటన్నిటిని కూడా లోకంలో ఉన్నప్పుడు మరి వాటిని జయించినట్టుగా వాటిని దాసుడైనట్టుగా చూస్తాం. కానీ మరి ఈయన పట్ల మన అబ్రాహాము చెప్తున్నటువంటి మాటను మనము ఒకసారి ఆలోచిస్తే దీని విషయమే మరి ఆలోచిస్తే మరి మత్తయి సువార్త 5:32 కూడా ఒకసారి మనం చూస్తాం. మత్తయి సువార్త మరి 32లో చూస్తే మరి అక్కడ దీని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం నేను నీతో చెప్పున్నదేమనగా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారంగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరి ఇక్కడ మరి ఈయన జీవితము మరి చాలా మంది భక్తులు కూడా మరి అనే బైబిల్ పండితులు ఏమంటారంటే ఈయన ఒక కుటుంబ జీవితము సరైనటువంటి రీతిలో సరైనటువంటి క్రమంలో లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మరి లోకానుసారంగా జీవించాడు. కాబట్టి మరి ఆ విషయం అదే కాకుండా మరి అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10లో కూడా మనం ఒకటి చూస్తే అక్కడ కూడా దేవుడు ఆ విషయం మరి అద్భుతంగా రాసినట్టుగా మనం చూస్తాం. పిల్లలు 1 కొరింథీయులు 7వ అధ్యాయము మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది
ఆజ్ఞాపించినదేమనగా ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తలు ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోకుండా లేదా తన భర్తతో సమాధానం. మరి ఇక్కడ ఈ 11వ వచనం మనం కనుక 10-11 కనుక చూస్తే మరి పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపి అంటే అపోస్తలులు తనను తాను నేను చెప్తున్నటువంటి మాట కాదు కానీ మరి ఎడబాసిన పెళ్లి చేసుకోకుండా లేదా తన భర్తతో సమాధాన పడవలను మరి భర్త తన భార్యను పరిచయం చెప్పకూడదు. ప్రభువు కాదు నేనే తక్కిన అంటే ఇక్కడ మరి నీ భార్యను నువ్వు పరితపించకూడదు. ఏ చిన్న విషయాలు గొడవలు అయినప్పటికీ ఏది అయినప్పటికీ నీ భార్యను నువ్వు అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అంటే ఈ యొక్క ధనవంతుని విషయంలో మరి ఈ లోకంలో లోకం అనేకమైన సుఖములు నువ్వు అనుభవించావు కాబట్టి నీవు లోకం ఉన్నప్పుడు నీ కుటుంబ జీవితం సరైనటువంటి క్రమంలో లేదు కాబట్టి మరి ఇక్కడ నువ్వు వ్యభిచరించినట్టుగా మనం చూస్తాం. అంటే ఎవరైతే వ్యభిచారం కలిగి ఉంటారో మరి వారు తన భార్యను పరితపించకూడదు. ఒకవేళ పరితపించిస్తే కనుక మరి దేవుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా అక్రమమైనటువంటి సంబంధం ఏదైనా కలిగి ఉంటే ఒక ఆల్రెడీ తప్పు చేస్తే తప్ప నువ్వు పరితపించవు. ఏ చిన్న మాటలు ఇంట్లో చిన్న గొడవలు అయితేనే మనం ఏదైనా భార్యతోనే విడిచెళ్ళిపోతుంటా ఆమెతో ఏది అనేది లేకపోతే ఒకవేళ భర్త ఏదైనా బాధ పెడితే నాకు అవసరం లేదని చెప్పి మరి వదిలేసి చాలా అంటే పెద్ద కారణాలు ఏమి ఉండకపోయినప్పటికీ చిన్న చిన్న విషయాలనే కానీ ఇక్కడ గ్రంథంలో చెప్తున్నట్టు మాట ఏంటంటే మనం చిన్న విషయాలకు అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఎప్పుడైతే దానికి తగినటువంటి కారణము అది కూడా ఒకే ఒక కారణం ఏంటంటే అక్రమమైన సంబంధం కలిగి ఉంటే తప్ప మరి ఆ విధంగా చేయకూడదు అని అంటున్నాడు. అంటే మరి మనము విశ్వాసమైనటువంటి వారికి ఒకే భర్త మన నూతన నిబంధన ప్రకారం ఒకే భార్య అనేటువంటి విషయాన్ని మరి మనము చూస్తున్నప్పుడు కాబట్టి ఈయన ఒక జీవితంలో ఆల్రెడీ జీవితం కలిగి ఉన్నాడేమో మరి అందుకే అబ్రహాం గారిని అనేకమైన విషయంలో మరి సుఖములో నువ్వు అనుభవించినటువంటి వారిగా ఉన్నాడు కాబట్టి మరి ఆ విధంగా కలిగిన దానిని బట్టి ఏమో ఇది ఒకటి ఆయన లోపల ఒకటి మనం మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పరదేశం వెళ్ళడానికి గల కారణం మొట్టమొదటి ఏదంటే తన లోకానుసారమైనటువంటి జీవితం లోకమును ప్రేమించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మరి అదే విధంగా మరి చాలా మంది ఒకటి ప్రశ్న ఏంటంటే మరి అన్యులుగా ఉన్నప్పుడు దేవుని ఎరగనప్పుడు కనుక వివాహం చేసుకుని అని 2 వివాహాలు చేసుకున్నారు అనుకుందాం. అంటే దేవుడు ఎరగక ముందు మారు మనసు అనుభవంలోకి రాకముందు కనుక వివాహం చేసుకున్నారు అనుకుందాం. 2 భార్యలు ఉన్నారు అనుకుందాం. మరి 2 భార్యలు ఉన్నప్పుడు మరి తర్వాత ఆయన మారు మనసు పొంది దేవుని రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఏమి చేయాలి అనేది ఆలోచిస్తే మరి మనము చాలా భక్తులు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఎవరైతే మొట్టమొదటిగా మరి ఆయన తాళి కట్టి భార్యగా చేసుకున్నాడో ఆమెనే తన భార్య. మరి రెండవ ఆమె పరిస్థితి ఏంటంటే మరి ఆమెను నువ్వు ఆ తర్వాత ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీవు ఒక పాతాళానికి పోవద్దు అని అనుకుంటే కనుక నువ్వు ఆమెను ఏం చేయాలంటే విడనాడడం అంటే అప్పటి నుంచి ఆమె ఒక సహోదరులాగా చూడాలంట. అప్పటి నుంచి అంతకుముందు ఏ సావాసం కలిగినప్పటికీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ స్త్రీ విషయంలో ఆమెను ఒక సహోదరిగా చూడాలంట. మరి ఆమె కావాల్సిన అవసరతలు అక్కరలు మరి వాళ్ళ పిల్లలకు కావాల్సినవి కానీ సమస్తము సమకూర్చాలి. కానీ నీ యొక్క జీవితము నీ యొక్క దాంపత్య జీవితం ఆమెతోని కాదు. ఎప్పుడు మారు మనసులోకి వచ్చిన తర్వాత ఆమెను ఒక సహోదరిని భావించాలని మరి అనేక మంది భక్తులు మరి చాలా దారుణంలో మనం చూసాం పిల్ల. కాబట్టి ఒక అలాంటి బలహీనమైన స్థితిలో కనుకుంటే మనం ఒకవేళ ఆ నరకానికి మరి ధనవంతుడు ఏ విధంగా అయితే ఆ పాతాళానికి వెళ్ళి మరి బాధపడ్డాడు ఆ బాధ నువ్వు పడకూడదు అనుకుంటే మరి ఈ రోజు ఒక ఆ బలహీనత కనుకుంటే మనం సరి చేసుకోవాలి. తప్పు అని కాదు, తెలియక తప్పు చేశాం కాబట్టి మరి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మరి ఆమెను అంటే ఆమె విడనాడడం అంటే ఆమెకు ఉన్నటువంటి సంబంధం శారీరక సంబంధం ఆమెతో ఉండకూడదు. కానీ భౌతికమైన సంబంధం ఆమె కావాల్సినటువంటి నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి కావాల్సిన అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చబడాలి. కానీ నీ దృష్టిలో ఏంటంటే ఆమె ఒక సహోదరి మాత్రమే. మరి మనం ఈరోజు ధనవంతుల నుంచి మొట్టమొదటి ఏది నేర్చుకున్నామంటే ఆయనలో ఉన్నటువంటి బలహీనత మరి లోకానుసారమైనటువంటి జీవితము మరి జీవించినట్టుగా చూస్తున్న పిల్లలు. మరి రెండవది మన లోక సువార్త 16-19 కనుక మనం చూస్తే మరి రెండో మొట్టమొదటిది ఏంటంటే ఆయన కారణము ఏంటంటే లోకానుసారమైన జీవితము మరి శరీరాశ నేత్రాశ జీవం డంబాన్ని అనుసరించి తన జీవితం కొనసాగించాడు కాబట్టి దానిని బట్టి మరి దేవుడు ఆయనకు ఆ ప్రతి తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తాం పిల్లరా. కాబట్టి మరి రెండవది చూస్తే మన లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము మొదటి ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార
సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. చూడండి పిల్లలు, ఇక్కడ మరి ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆయన బహుగా ఆయన యొక్క వస్త్రముల గురించి మనం మొట్టమొదటిగా మనం ఏం చూసాం, ఆయనను శరీరాశలు చూసాం. రెండవదిగా చూసుకుంటే ఆయన మొట్టమొదటి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన బట్టల గురించి మాట్లాడినట్టుగా మనం చూసిన పిల్లలు, ఆయన ఊదారంగు బట్టలు, మరి ఊదారంగు బట్టలు అని మనం చూసినప్పుడు మరి అక్కడ అనేకమైనటువంటి మన ఇంతకు చెప్పుకున్న విధంగా అవి ఎంతో విలువ కలిగినటువంటి బట్టలు. మరి దానిని మరి అపోస్తలుడైన పౌలు కూడా మరి ఆయన చెప్పినట్టు మాట కూడా మనం అంటే మన బట్టలు ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని మరి అపోస్తలుడైన పౌలు కూడా మరి ఈ ఊదరం కంటే మరి రాయల్ గార్మెంట్స్ అని ఎంతో ఇవి వెరీ కాస్ట్లీ బట్టలు అంటే విలువైనటువంటి బట్టలు. మరి మొట్టమొదటిగా దేవుడు తన యొక్క శరీర ఆశల గురించి చెప్పాడు. మరి రెండవదిగా మన తనకు వేసుకున్నటువంటి బట్టల గురించి మనం కూడా బట్టల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక లిమిట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు అన్న విషయమే మరి ఆయన ఆ యొక్క విలువైనటువంటి బట్టలను మరి దానికి రెండో విషయంగా మనం చూస్తే మరి ఊదరం అంటే ఇది ఎంతో అంటే విలువైనటువంటి బట్టలు అంట. మరి మనం తాకట్టు ఇంతకుముందు ఆమోస్ 2:8 చూసినట్టు కదా ఆ బట్టలను తాకట్టు పెట్టుకుని అంటే ఎంత విలువైతే తాకట్టు. మరి బంగారం ఏ విధంగా అయితే మరి మనం పైన ఎక్కడో బ్యాంకులో అక్కడ పెట్టయితే ఇంకా డబ్బులు తీసుకుంటామో మరి అదే విధంగా ఆ రోజు అలాంటి పరిస్థితి ఉండేదట పిల్లలు. అది మరి రెండవది ఈ బట్టల గురించి దేవుడి దృష్టి ఏంటంటే ఆయన వేసుకున్నటువంటి బట్టల పైకి మరి దేవుడు తన దృష్టి కలిగింది కాబట్టి మరి దీనిలో మనం చూసినట్లయితే పిల్లరా మరి మొదటి తిమోతి 2:9 కనుక చూస్తే మరి యొక్క వస్త్రధారణ గురించి మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన విషయాలను మనం ఒకసారి ధ్యానిస్తాం. మరి అపోస్తలుడైన పౌలు మరి ఆయన ఊదారంగు బట్టలు వేసుకున్నాడు కాబట్టి మరి అవి ఎంతో రాయల్ గార్మెంట్ వెరీ మరి కాస్ట్లీ అయినటువంటి బట్టల గురించి అంటే మన బట్టలు తగు మాత్రంగా ఉండాలనే విషయాన్ని మరి అపోస్తలుడైన పౌలు మరి మొదటి తిమోతి 2వ అధ్యాయము మరి 9వ వచనం మనం చూస్తే మరియు స్త్రీలను అనుకోయు స్వస్థత బుద్ధి గలవారై తగు మాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను వేగుల వెలగల వస్త్రంతోనైనను అలంకరించుకొనగా దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా చాలా. మరి ఇక్కడ చూసినట్లయితే మరి తగు మాత్రం అంటే స్త్రీల కానీ ఇక్కడ మనకి సందర్భం ఈయన ఇక్కడ స్త్రీలను మనం మాట్లాడడం లేదు కానీ మనం మాట్లాడే సందర్భం ఏంటంటే ఈ యొక్క ధనవంతుల గురించి మరి ఊదారంగు వస్త్రం గురించి అని దేవుడు ప్రత్యేకంగా మరి అది చెప్పాలి. ఎందుకు చెప్పాడంటే మరి మనం తగు మాత్రపు మరి వస్త్రధారణ కలిగి ఉండాలని మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నప్పుడు కూడా మరి దీన్ని హెచ్చరించినట్టుగా మనం చూస్తున్న పిల్లలు. కాబట్టి మనం ఏ విధంగా మరి ఈ లోకంలో అనేక బయట ఏదైనా ఒక ప్యాషన్ వచ్చిందంటే ఆటోమేటిక్ ఆ ప్యాషన్ వచ్చేస్తుంటది. మరి సర్వసాధారణంగా మరి క్రైస్తవ విశ్వాసులు అయినప్పటికీ మరి మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, అదే ఫంక్షన్ వెళ్తే ఇంకో డిఫరెంట్ గా వెళ్తారు. కాబట్టి మరి అక్కడ దేవుడు లేడా అంటే ఇక్కడే దేవుడు, అక్కడ దేవుడు ఎక్కడైనా మరి దేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ మనలో ఏంటంటే మార్పు ఉండకూడదు. అంటే తగు మాత్రం వేసుకొని మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి ఏ విధంగా అయితే తను ఏదైతే వస్త్రాలు ధరించుకున్నాడో మరి ధరించుకున్న దాన్ని బట్టి దేవుడు యొక్క దృష్టి ఆ ఊదరంగు వస్త్రం మీద ఏ విధంగా అయితే పోయిందో మరి నువ్వు నేను కూడా మనం పరీక్షించుకొని పరిశోధించుకొని మరి తగు మాత్రపు మరి బంగారం చేసుకోవడానికి కాదు, తగు మాత్రపు మరి బట్టలు కూడా తగు మాత్రపు మరి లోకంలో వచ్చిన ఫ్యాషన్లని మనం వేసుకునే వారికి ఉండకూడదు కానీ తగు మాత్రపు బట్టలు మనం వేసుకునే వారికి ఉండాలి పిల్లలు. కాబట్టి ఇది రెండవది పాయింట్. మరి మూడవది బలహీనత కనుక చూస్తే మరి 16:19 చూస్తే మరి లూకా సువార్త 16:19 మరి ఇప్పుడు రెండు చూసాం. మొట్టమొదటి ఆయన యొక్క శరీరాశ గురించి, మరి రెండవది మరి ఆయన యొక్క వస్త్రధారణ గురించి మనం ఏ విధంగా ఉండాలనేది. మరి మూడవది చూస్తే మరి లూకా 16:19 ప్రకారం లూకా సువార్త ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడు. చాలా. మరి ఇక్కడ మరి మూడో పాయింట్ చూస్తున్నాం మనం. మొదటి 2 పాయింట్ తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ఆయన ప్రతి దినము కూడా ఆయన సుఖపడుతున్నాడు. అంటే ఆయన ఫాస్టింగ్ అనేది లేదు. మరి మన ఫాస్టింగ్ ఆయనకు అంటే ప్రతిరోజు ఎవ్రీ
ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన సుఖాన్ని అనుభవించేటటువంటి వాడి ఉన్నాడు. మరి మనము దేవుడు మనకిచ్చినటువంటి మీ లోకము వెళ్ళి మనం శ్రమించి కష్టపడమని చెప్పాడు. ఒకవేళ ఈ రోజు శ్రమించకపోతే నీకు ఆ రోజు భోజనము లేదు అన్నాడు. కానీ మరి ఈయన తనకు కలిగిన దాన్ని బట్టి మరి దేవుడు ఎందుకు తనకిచ్చాడో, మరి తన ముందు ఆ యొక్క లాజరు పడినటువంటి స్థితిని చూస్తలేడు. కానీ తను మాత్రము మన అనుదినం ఈయన ప్రతిరోజు ఉపవాసం ఉంటుండడు లాజరు. కానీ మరి ఈయన మాత్రం ప్రతిరోజు తన జీవితాన్ని ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నాడు. కానీ మరి ఎప్పుడైనా ఆయన గురించి మరి ఆలోచించినట్టుగా మరి మనం ఆలోచించినట్టుగా లేడు పిల్లలు. కాబట్టి మరి దేవుడు మనం కూడా అలాంటిగా మరి తిండిపోతులు నరకానికి పాత్రలు అన్నట్టుగా మనము తిండికి ప్రాధాన్యత కాదు, కానీ మనము జీవించడానికి తినాలి, కానీ మనం తినడానికి బ్రతికేటట్టుగా కాదు. కానీ ఏదో మనం జీవించాలంటే తినాలి. కానీ ఇక్కడ ఈయన చూస్తే ప్రతిరోజు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా ఆయన సుఖాన్ని మన బహుగా మన సుఖము వేరు, బహుగా వేరు. అంటే ఇంకా ఈయన ఒక ధనవంతుడు కాబట్టి బహు సుఖంగా జీవించినట్టుగా మనం చూస్తాం. కానీ మరి ఆ జీవితము ఇది ఒకటి మూడో పాయింట్గా మనం చూసాం. మరి మొట్టమొదటి ఆయన కుటుంబం సరైన క్రమంలో లేదు. మరి రెండవది ఆయన వేసుకున్నటువంటి బట్టలు మరి సరైనటువంటి క్రమంలో లేవన్నట్టుగా. మరి మూడవది చూస్తే ఆయన రోజు సుఖమే, ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా కష్టపడ్డట్టుగా లేదు. కానీ ఆయన బహుగా దుఃఖపరచాడు. నో ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ లేదు, ఏమి లేదు ఎప్పుడు ఆయన. కానీ ఆయన లాజరు గురించి మాత్రం ఏ రోజు కూడా ఆయన ఆలోచించినటువంటిగా లేడు పిల్లరా. మరి నాలుగో పాయింట్ చూస్తే మరి 23 నుంచి ఒకసారి చదివితే 23 లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. ఇక్కడ చూసినట్లయితే మనం 20 చూసినట్లయితే మరి ఆయన మరి దేవదూతల ఎప్పుడైతే మరి లాజరు చనిపోయాడో దేవదూతల చేత మరి ఆయన పరదేశకు కొనిపోబడ్డాడు. మరి పరలోకం నుంచి మరి దేవుని రీప్రజెంటేటివ్ అయిన వారు వచ్చి మరి ఆయనను కొని తీసుకోపోయినట్టుగా మనం చూస్తున్నాము. కానీ ఈయన చేసినటువంటి జీవితం ఆయన పైన ఎలాంటి కనికరం లేదు. ఆయన అనుదినం సుఖము అనుభవిస్తున్నాడు. కానీ మరి లాజరు గురించి ఆలోచించినట్టుగా లేడు. అంటే ఆయన కనికరం లేనటువంటి వ్యక్తిగా మరి ఆయనకు లేనిగా సమస్తం ఉన్నది. ఆయన ఎంతో మందికి పెట్టినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తన వాకిట పడి ఉన్నటువంటి లాజరు పట్ల మరి ఎలాంటి ఉద్దేశం అంటే ఏదైనా చేయాలని ఆశ. మరి ఆయనకి ఏదైనా అదే ప్రతిరోజు చూస్తున్నాడు. మన వాకిట్లో ఉన్నాడు కాబట్టి మరి ప్రతిరోజు ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన పట్ల ఏ రోజు కూడా ఆయన పట్ల కనికరం చూపినట్టుగా లేడు. ఒకవేళ ఇలాంటి కనికరం మన జీవితాల్లో కూడా మనం ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మనతో కలిగిన సహాయం మనం చేసేవారు చేసినటువంటి స్థితికి దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి మనకు కలిగిన దాంట్లో నుంచి మనము ఇతరులకు ఎవరైనా బాధలు ఉన్నప్పుడు, కానీ ఎవరైనా బీదరికం ఉన్నప్పుడు, ఎవరైనా అత్యవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం కలిగిన దాంట్లో నుంచి మనము ఇచ్చాం. ఎందుకంటే మరి ఇక్కడ అలాంటిది ఆయన లాజరు పట్ల నిర్వర్తించలేడు. కాబట్టి మరి ఆయన పాతాళానికి వెళ్ళాడు పిల్లరా. కాబట్టి మనము ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి నేను మనం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం, మనకు కలిగిన దాంట్లో నుంచి మరి ఆయన అనుదినమైన చూస్తున్నప్పటికీ కానీ ఎలాంటి ఆయన లోపల ఆయనకు సహాయం చేయాలి, మరి ఆయనకి ఏదైనా బట్టలు ఇద్దామా, లేకపోతే ఆయనకు తిండి పెడదామా, లేకపోతే ఆయనకు షెల్టర్ ఇద్దామని ఏ రోజు కూడా ఆలోచించిన వాడిగా లేడు. కానీ ఆయన జీవితం చూస్తే మరి దేవదూతల చేత మరి లాజరు కొనిపోబడ్డాడు. కానీ మరి ఆయన మాత్రము పాతాళానికి ఇక్కడ చనిపోయిన ఆయన పాతాళంలో కన్ను తెచ్చాడు పిల్ల. కాబట్టి మరి దేవుడి గ్రంథంలో మన పాత నిబంధనలు కనుక చూసుకుంటే మరి దీని విషయమే మరి ద్వితీయోపదేశ కాండము మరి 15వ అధ్యాయం 7-9 కనుక చూస్తే మరి దీనికి సంబంధించిన విషయము దేవుడు అద్భుతంగా రాశాడు పిల్లరా. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7 నుంచి 9. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న
దేశమందు నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుడు కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొని వాని కొరకు అవశ్యముగా వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకయున్నట్లు జాగ్రత్త పడు. బీదవాడైన సహోదరుని కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యక పోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. మరి చివరికి మనము అదేమైతుందంటే ఒకవేళ ధనవంతుడు తన ఇల్లు ఉండి మరి ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడు, మరి లాజరు మాత్రము ఆ యొక్క వాక్యంలో ఉండి మరి దేవుడికి మొరపెట్టాడు. అయ్యో అంత ఉంది కదా, నాకు ఏమి ఇయ్యడం లేదు అని ఆలోచించినట్లయితే మరి దేవుడు ఇక్కడ ఒకవేళ నీ గురించి ఆయన యెహోవాకు మొరపెడితే మరి లాజరు మొరపెడితే అది మనకి అది ఏమైతుందంట, అది నీకు పాపమగును. మరి పాపం అంటే మన క్రియల ద్వారానే పాపం అని కాదు, కానీ అయ్యో నేను ఏం చేయడం, నేను అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయడం లేదు, మరి నేను వ్యభిచరించలేదు, ఏం చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ మరి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే నీవు కనుక మరి ఒకవేళ నువ్వు నీతో కలిగిన దాన్ని బట్టి నిన్ను ఆశించి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు కలిగిన దానిలో నుంచి వారికి నువ్వు ఇస్తున్నావా. ఒకవేళ ఆయన అనుకోవచ్చు, అయ్యో నేను ఈయన దగ్గరకు వచ్చాను కదా, మరి నా డబ్బులు లేవా, డబ్బులు ఉన్నాయినా నాకు ఈడర్ లేదని ఒకవేళ ఆయన దేవుడికి మొరపెడితే అది మనకు పాపం అవుతుందంట. ప్రియులారా, ఆ పాపమే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందంటే పాతాళానికి మరి తీసుకుపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి ఈ రోజు మరి మన సంఘం విషయం కూడా మరి ఒక ఆలోచన ఏంటంటే మరి మనం కూడా మన ధనవంతుడి స్థితిలో ఉండి మనం అనుభవించుకుంటే ఆ మాటను మన జీవితాన్ని మనం అనుభవించుకుంటే మరి ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే అనుదినం మరి లాజరును చూస్తున్నాడో మరి మనం కూడా మరి సంఘంలో ఉన్నటువంటి అవే అనేకమైన అవసరతలు, మరి సంఘంలో అనేకమైన ఆర్థికపరమైన విషయాలు ఉన్నప్పుడు కూడా మరి మనం కూడా ప్రతిదినం ప్రతి దినం పరిశుద్ధ దినం మన దేవుని మందిరానికి వస్తున్నాం. కానీ మరి దేవుని మందిరంలో ఉన్నటువంటి అవసరత గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మరి అనేకమైన పనులు ఉన్నప్పటికీ మరి ఎవరు అడుగుతలేరని కాదు, కానీ మరి మనము ఆలోచించే వారికి ఉండాలి. మరి ఆ రోజు ధనవంతుడు లాజరును చూడలేడు. ఆయన బీద పరిస్థితులు ఉన్నప్పుడు, ఆయనకు ఆహారం లేనప్పుడు, ఆయన గురుపుతో ఉన్నప్పుడు, ఆయనకు బట్టలు లేనప్పుడు ఆయన గురించి ఏమాత్రం పట్టించుకునేవాడు. మరి ఈ రోజు సంఘంలో కూడా అనేకమైన అవసరతలు ఉన్నాయి. మరి ఇంత గొప్ప మందిరం కట్టబడాలంటే మరి ఎంతో భారంతో కూడుకున్నప్పటికీ మరి మనము మందిరానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, మంచిదే. కానీ మరి సంఘం గురించి మనం ఆలోచిస్తున్నామా? ఆ రోజు ధనవంతుడు ఏ విధంగా లాజరు గురించి ఆలోచించలేదో మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. మరి నువ్వు నేను కూడా ఈరోజు దేవుని మందిరం ఉన్నటువంటి పనుల విషయం మరి అనేకమైన అవసరాలు ఉన్నప్పటికీ నీకు కలిగిన దాంట్లో నుంచి మరి దేవుడికి ఇస్తే మీకు మందిరము మరి కట్టబడడం కానీ ఈ మందిరము అనేక విధాలుగా అనేకమైన పరిచయాలు జరగడానికి కానీ మరి దేవుడు మన ద్వారా మరి మనం పురికొల్పబడతలేము. ఎందుకంటే అందరి వల్లే ఇస్తున్నారని, కానీ మనం ఒక నిర్ణయం చేసుకుందాం ఏంటంటే మన సంఘాన్ని మనమే కట్టుకోవాలి. మరి ఎవరు వచ్చి మన సంఘాన్ని కట్టలేరు. కానీ మరి మలాకి గ్రంథంలో మరి మూడో అధ్యాయం ఆ అధ్యాయం కనుక చూస్తే అక్కడ దశమ భాగములు ఇయ్యాలని అక్కడ ఉన్నది పిల్లలు. కాబట్టి మరి చాలా మంది ఏమన్నారంటే దశమ భాగంలో అయితే పాత నిబంధన కదా, మరి కొత్త నిబంధనలో దశమ భాగం లేదు కదా, ఎందుకు ఇయ్యాలి అని ఆలోచన ఉంటుంది. కానీ అది నువ్వు దశమ భాగం అని కాదు, కానీ నీవు వర్ధిల్లిన కొలది మరి నువ్వు దేవుని సన్నిధికి మనం తెస్తున్నామా? మరి ఎవరో మందిరం కడుతున్నారు, ఎవరో చేస్తున్నారు, భారం పడ్డోళ్ళే కాదు, కానీ మరి నీకు నాకు ఆ భారము లేదా? ఒకవేళ మరి ఆ రోజు మరి ధనవంతుడి ప్లేస్ లో మనం ఉన్నాం అనుకుందాం. మరి ధనవంతుడు ఆ లాజరు విషయంలో ఏమాత్రం ఆలోచించని వాడికి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమైపోయాడు? పాతాళం పోయాడు. మరి ఈ రోజు నా విషయం కూడా మరి దేవుడు ఒకసారి ఆలోచిస్తే నీకు ఇంతకు ఆశీర్వదించాను, నీకు మంచి వ్యాపారం ఇచ్చాను, మరి నీకు మంచి ఉద్యోగాలను ఇచ్చాను, మరి నీకు అనేక రీతిలో నేను ఆశీర్వదిస్తున్నా, కానీ నా మందిరం నిమిత్తం నువ్వు ఏమి చేస్తున్నావు అని మనం ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు ఉందా? మరి దేవుడు మరి
అలాంటి ఆశ కలుగుతాం. మన మందిరం మనం కట్టుకోవాలంటే ఇది ఎవరికి, మన అందరికి ఈ రోజు రేపటి మన తరతరానికి ఉండేటటువంటి మందిరం కాబట్టి మరి ఇప్పుడు ఎన్నో ఆర్థికపరమైన పరిస్థితుల్లో ఉంది. మరి మనము పురికొల్పబడదాం, మరి అందరం ఒక నిర్ణయం చేసుకుందాం. మరి నేను ఈ మాట చెప్పకూడదు కానీ మన సంఘంలో అనేకమైన కుటుంబాలు ఉన్నప్పటికీ మరి దశమ భాగం దేవునికి ఎందుకు ఇవ్వడం లేదు? అది ఒకటే ప్రశ్న. ఎందుకంటే మీరు తిట్టుకున్నా పర్వాలేదు, దేవుడిని ఆస్వాదించాడు, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు? మరి మందిరం ఎలా కట్టబడుతుంది? మరి అన్న ఒకటే శ్రమ పడాలా? ఆయన దేవుడు ఇచ్చాడు, తలకు వాడబడుతున్నాడు, మంచిదే. కానీ మరి నీకు ఆశీర్వాదాలు వద్దా? మనం ఆశీర్వాదాలు పొందుకోకూడదా? కాబట్టి మరి అందరూ కూడా నిర్ణయించుకోండి. మీకు కలిగినది అంటే మీరు దశమ భాగం అని కాదు, కానీ మీకు కలిగిన దాంట్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది, మరి అభివృద్ధి వర్ధిల్లిన కొలది దేవుడు ఇవ్వమన్నాడు. కాబట్టి మరి ప్రతి వారు కూడా మరి ప్రతి నెల మేము దేవుడి మందిరం కొరకై మరి ఇస్తామనే నిర్ణయం తీసుకు, అలా కాకపోయినా మేము కలిగిన దాంట్లో నుంచి మరి దేవుడికి మేము దశమ భాగం ఇస్తామంటే మరి మనం అనుకోండి నేను ఎవరి దగ్గర దొంగతనం చేయడం లేదు, నేను ఎవరి దగ్గర నేను మోసం చేయడం లేదు అని అనుకుంటా. కానీ మరి మలాకి గ్రంథంలో దేవునితో నేను దొంగిలిస్తున్నామేమో, మరి దేవుడు ఆ రోజు అడగడా నీకు? అవును, నువ్వు దేవునికి దశమ భాగం ఇచ్చావా? దేవుని మధ్యలో అనేకమైన అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరం నువ్వు పాలుభాగస్వరం అయినవా అని దేవుడు అడగడా? ఆలోచించాడు పిల్లలు. ఎందుకంటే మన గోల్ ఏంటంటే మనం ఏది ఏమైనప్పటికీ మనం ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ఆ యొక్క పరిశుద్ధ లోకం, ఆ యొక్క పరదేశం పోవాలని మనం వచ్చాం. కానీ మరి నువ్వు పరదేశం పోవాలని మరి నువ్వు సరైనటువంటి వ్యక్తిగత జీవితం లేకుండా మరి దేవుని కార్యక్రమాలలో మరి అనేక విధాలుగా మనం పాలుభాగస్వరం కావాలి కదా, అనేకమైన అవసరాలు ఉన్నాయి. మరి మందిరంలో ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అయ్యో ఈ మందిరం ఎలా కట్టబడుతుంది, ఈ మందిరం ఏమైతుంది, కనీసం ఒక మాటని అడుగుతున్నామా? మరి ప్రెసిడెంట్ అయ్యా ఎక్కడికి డబ్బులు ఏది ఏమైతుందని అది ఆలోచన మనకు లేదు పిల్లరా. కాబట్టి ఒకవేళ ధనవంతుడు పోయినటువంటి స్థలానికి మరి నేను మరి ఇప్పటికైనా ప్రేరేపించబడండి. మీకు దేవుడు ఆశీర్వదించిన కొలది మీ దాని నుంచి దశమ భాగాలు ఇవ్వండి. అది ఎవరికో కాదు, దేవుడు మరి ఇంకో సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ సంఘంలో ఏ సేవకులు కూడా మీ డబ్బులను తీసుకొని తమ సొంత ఖర్చులకు కానీ సొంత అవసరాలు కానీ ఎవరు వాడుకోలేరా. మరి పెద్దగారైనా చంద్రశేఖర్ అయినప్పటికీ మరి జాన్ అయినా ఎవరు కూడా మీరు ఇచ్చిన ప్రతి దానికి కూడా లెక్క ఉంది. కానీ మరి మందిరం కట్టబడాలి, నవంబర్లో మరి మందిరం కట్టబడాలని ఆశ కలిగి ఉన్నాం. మరి దానికి కంప్లీట్ కావాలంటే అనేక మంది మరి తన గుప్పిలు విప్పాలి కదా. మరి ఎందుకు అది మరి మనము గుప్పి ఒక మందిరమే కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఒక సంఘంలో నువ్వు కట్టబడుతున్నావో, ఒక సంఘంలో నువ్వు వాక్యం చేత నువ్వు బలపడుతున్నావో, ఒక సంఘంలో నీకు ఆత్మీయమైన ఆహారం నీకు ఎక్కడ అందబడుతుందో అక్కడ నీ దశమ భాగం ఇవ్వాలి. మరి మన దశమ భాగం ఎప్పుడు కూడా డివైడ్ చేసే వారికి ఉన్నప్పుడు చాలా మంది అనేటువంటి మాట ఏంటంటే మేము ఆ సంఘాలకు డివైడ్ ఇస్తున్నాం, ఈ సంఘాలకు అంటే నువ్వు తర్వాత నీ సంఘానికి నువ్వు ఇచ్చిన తర్వాత నీకు ఇంకా ఆశ కలిగి నువ్వు ఎక్కడ మరి బైబిల్ ప్రకారం అయితే 23% ఉంది అట్లా అనుకుంటే మరి 23% ఎవరు ఇవ్వమని అనడం లేదు కదా నీకు, దశమ భాగమే. ఆ 3% ఏంటంటే విధవరాలైనటువంటి వారికి మరి ప్రతి సంవత్సరం తీసి 3వ సంవత్సరం విధవరాలకు పంచిపెట్టాలి. మరి ఇంకో 10% ఏంటంటే దేవుని యొక్క మందిర అవసరతల గురించి, ఇంకో 10% ఏంటంటే లేవీలకు అని. కానీ మనం అవి అడగడం లేదు కదా సంఘంలో. మనం అడిగేది ఏంటంటే మరి అనేకమైన అవసరతలు, ఇంత గొప్ప మందిరం కట్టబడుతున్నదంటే మరి నువ్వు నేను ఎందుకు పాలిభాగస్వం కాకూడదు? మరి ఎందుకు దాని విషయం మనం ఆలోచిస్తలేము? మరి ఇక్కడ లాజర్ విషయంలో మరి ధనవంతుడు ఆలోచించలేడు పిల్లరా. కాబట్టి ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఆయన కనికర పడినటువంటి కాదు, ఆయన మీద జాలి పడినటువంటి కాదు, ఆయనకు ఒక రోజు ఆహారం కానీ బట్టలు కానీ ఆయన ఇచ్చినటువంటి కాడు. కాబట్టి ఆయన స్థానం ఎక్కడికి పొందుకున్నాడు? ప్రతిఫలము మరి ఆ యొక్క పాదాలలో పొందుకున్నాడు. మరి ఈ రోజు మన మందిర విషయంలో మన అందరం కూడా మరి ఆలోచించుకుందాం. అంటే మీకు బాగా అంటే ప్రతి కుటుంబాలలో అవసరతలు ఉండేది కాదు. మన వ్యక్తిగత అవసరాలకు ఎన్ని లక్షలైనా తెచ్చుకుంటాం, కానీ మరి అదే మందిరం అనే వరకు మనం చాలా, నేను ఇంతకు ఒకసారి ఒక ప్రకటన కూడా చేసిన 10 రూపాయలు అయ్యాను దానికి ఒక పోరు స్పందించాను. 10 రూపాయలు ఒక లెక్కన ఒక కుటుంబంలో ఒక మనిషికి ఒక 10 రూపాయలు అంటే మీరు ఏ పార్టీ వింటున్నారో ఏ పోషింపబడదు అంటే 10 రూపాయలు కూడా వేయలేము మనం ఒక రోజు. అంటే మందిరం కట్టబడాలి కదా, మరి ఒకరే భారమా, మనం అందరం కామా? మరి ఆ రోజు అంటే మన ఉద్దేశం ఏంటంటే నువ్వు మందిరానికి రావడానికి నువ్వు పరదేశం వెళ్ళని వస్తున్నావా, లేకపోతే మనది ఎవరో చూడాలని లేకపోతే ఏదో కావాలని కాదు కదా. మన ఆశ ఏంటంటే మన పరదేశం పోవాలి. మరి పరదేశం పోవాలంటే ఈ క్రియలను నువ్వు జరిగించాలి కదా. మరి ఎన్నో అవసరాలు ఉన్నాయి కదా ఇక్కడ. మరి మీరు ఇచ్చిన ప్రతి దానికి కూడా మరి లెక్క ఉంది. ఈ సంఘానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరు కూడా డబ్బులను 3 సేవకులు ఉన్నప్పటికీ
ఎవరు కూడా డబ్బు విషయంలో ఎవరు తన సొంత అవసరాలకు వార్చు అంటే కొందరికి డౌట్ ఉంటుంది, డబ్బులు ఇస్తే సేవకులే తింటారేమో అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఈ సంఘం అలాంటిది లేదు. ఎవరు ఆశపడటంలో లేరు. అసలు మేము మాకు కలిగిన దాని నుంచి మేము దేవుడికి ఇవ్వడానికి ఉన్నాం. కానీ వారు ఎవరో విశ్వాసం ఇచ్చినటువంటి డబ్బులను మా వ్యక్తిగత అవసరాలకు కానీ మేము ఆడుకునే పరిస్థితులు లేదు. కాబట్టి మరి ఎందుకనంటే మరి ఇంత బాగా ఎందుకు చెప్తుందంటే మన అన్న చాలా అంటే ఏ డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మన మందిరం ఎట్లా ఇప్పుడు ఆగిపోవాలి. కాబట్టి ఎవరికి నిన్ను ప్రేరేపించిన కొలది నీకు అంత ఇంతని కాదు, దశమ భాగం అని అనడం లేదు. కానీ నువ్వే సెల్ఫ్గా మరి నువ్వే ఎగ్జామినేషన్ చేసుకొని నేను దేవుడికి చేయగలుగుతా ప్రతి నెల అది మానక చేయాలి. కానీ మనం ఎప్పుడు దాన్ని మర్చిపోయేవారుగా ఉండకూడదు పిల్లలు. కాబట్టి మరి మనము కూడా మరి ఆ యొక్క ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం వెళ్ళాడు. ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటంటే మరి ఆ లాజరు పట్ల కనికరం లేనటువంటి వాడిగా మరి మనము ఇక లాజరు స్థానంలో మన మందిరమే కనుక మనం అనుకుంటే మరి మన మందిరానికి మనం ఏం చేస్తున్నాం? మరి అనేకమైన అవసరాలు ఉన్నాయి. మరి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. అయ్యేది మన మందిరం కదా, మనం ఇచ్చేది ఎవరికి? దేవుడికి. మన దేవుడికి ఇస్తున్నామనే ఆలోచన కలిగి మరి దేవుని మనం కట్టబడాలంటే అనేక ఇంకా చాలా పనులు ఉన్నాయి దీంట్లో. మరి మనము ఆలోచించి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి దేవుని మందిరానికి మీరు పాలుభాగస్తులు కావాల్సిందిగా నేను కోరుచున్నాను. మరి చివరిగా మనం చూసినట్లయితే మరి ఆయన కనికరము మరి 16 చూస్తే కనికరము లేనటువంటి వాడిగా మనం ఆ యొక్క గ్రంథంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో ఒకవేళ అటువంటి వారికి కూడా సహాయం చేయకపోతే పాపమే. మరి ఆ విధంగా ఆలోచించి మరి ఈయన ఇన్ని విషయాలు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మరి ఇక్కడ గ్రంథంలో లేనప్పటికీ మరి యొక్క ధనవంతుడైనటువంటి ఆయనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఆయన పాతాళానికి మరి దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు పిల్లరా. కాబట్టి మరి ఆయన సరే మనం ఇప్పటివరకు ధనవంతుడి గురించి మాట్లాడాం. మరి యొక్క లాజరు గురించి మనం మాట్లాడితే మరి లాజరు గురించి ఎక్కువగా దీంట్లో ఆయన గురించి వివరణ లేదు. కానీ మనం ఒకటే ఆలోచించవలసింది ఏంటంటే లాజరుకు కలిగినటువంటి శ్రమను బట్టి, లాజరు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి, మరి లాజరుకు లేనటువంటి స్థితిని బట్టి ఏ రోజు కూడా దేవుని ఆయన నిందించిన వాడిగా లేడు. కానీ మనమైతే మరి మనకు చిన్న కష్టం వస్తేనే, చిన్న శ్రమ వస్తేనే అయ్యో దేవుడు ఉన్నాడా, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, ఆ దేవుడితో మాకెందుకు ఈ కష్టము అని మనం అనుకుంటాం పిల్లరా. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు. ఆయన తన అరచేతుల మీద నేను చెక్కినాను. మరి యెషయా 49:14 మనం చూస్తాం, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటాడు. మరి అరచేతుల్లో చెక్కి ఉన్నాడు దేవుడు. నిన్ను నన్ను మర్చిపోతాడా? మరి మనం మామూలుగా మనం పచ్చపొట్టు పొడుచుకుంటే అది మనకి ఇష్టమైనటువంటి పేరును మనం పచ్చపొట్టు పొడుచు అది చూసినప్పుడు అది ఏమొస్తుంది? అది గుర్తుకొస్తుంది. మరి దేవుడు కూడా తన అరచేతిలో నేను చెప్పుకున్నాడు. నేను అనుదినం చూస్తున్నటువంటి దేవుడు, నిన్ను మర్చిపోయినటువంటి దేవుడు కాదు. కానీ నీ శ్రమలు దేనికనంటే నీ శ్రమల గుండా నువ్వు మన పరదేశకు వెళ్తావేమో, ఒకవేళ నిన్ను సరిచేయడానికనేమో ఆ శ్రమలను మనం అనుకోవాలి. కానీ మనం అది అనుకోకుండా మనం ఏమనుకున్నామంటే అసలు దేవుడే లేడు, దేవుడు వాళ్ళని మర్చిపోయాడు అని అనేక విధాలుగా మనం దూషించే వారికి ఉండవు పిల్లలు. కాబట్టి ఆనాటి భక్తులు, అనేకమైన భక్తుల జీవితంలో మనం చూస్తే వారు దేవుడు ఇచ్చిన వారిని సంతోషంగా వాళ్ళు స్వీకరించారు. ఏది ఇచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి కలిగినప్పటికీ వాళ్ళు సంతోషంగా దాన్ని తన జీవితానికి అన్వయించుకున్నారు. కానీ ప్రభావం ఎందుకు ఇది ఇచ్చామని ఏ ఒక్కరు కూడా మరి తిరిగి దేవుడిని ప్రశ్నించినట్టుగా లేదు పిల్లలు. కాబట్టి ఇక్కడ కూడా లాజరు మరి దేవుడికి తన కలిగిన నీతివంతుడు, యథార్థవంతుడు, మరి ఆయన పరదేశం పోయినట్టు ఆయన లోపల అన్ని మంచి క్రియలు ఉన్నాయి, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వాడే. కానీ మరి ఎందుకు ఆయన దేవుడు ఆ యొక్క శ్రమల నుంచి విడిపించలేదు అంటే ఆయన పరదేశం వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు అనుభవించాలి. మన విశ్వాసమైన మనం కూడా ఈ శ్రమలనే మన దేవుడు నీకు ఓదార్పును కలిగజేస్తాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు పిల్లరా. కాబట్టి మరి లాజరుకు కలిగినటువంటి విషయాల్లో ఆయన ఎప్పుడు ప్రశ్నించలేదు దేవుని, నాకు ఎందుకు ఈ స్థితి కలిగజేసిన. మనం యోగ విషయంలో ఆలోచిస్తే యోగకు అనేకమైన శ్రమలు, మరి ఆయన కలిగిన ఆస్తి అంతా పోయినప్పుడు, తన కలిగినటువంటి పిల్లలు పోయినప్పటికీ, మరి తన కలిగిన సమస్తం పోయినప్పటికీ తన నోటితోనైనా ఆయన దేవుని దూషించిన వాడికి లేడు పిల్లరా అని అనవసరంగా మరి యోగు తర్వాత ఏమైంది? రెండంతల ఆశీర్వాదాలు మరి యోగు పొందుకున్నాడు. అదేవిధంగా మరి మనము లాజరు కూడా చూస్తే ఇక్కడ మనం ఇప్పుడు చదవబడిన ఈ గ్రంథంలో కూడా చూస్తే మరి లాజరు దేవుని ఎక్కడ కూడా నిందించినట్టుగా కానీ, మరి దేవుని మీద కోపపడినట్టుగా కానీ, దేవుడు ప్రభావానికి ఎందుకు ఇచ్చావా ఈ నిందలు, నాకు ఎందుకయ్యి అనారోగ్యం అని దేవుడు ఎప్పుడు ప్రశ్నించినట్టుగా లేడు. మరి అది అబ్రాహాము విషయం చూస్తే మరి అబ్రాహాము తనకు 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి
మరి తనకు వాగ్దానం చేసింది ఎప్పుడు 75లో నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. కానీ ఆయన 20 సంవత్సరాలు దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి దానికి ఇచ్చినటువంటి కుమారుని మరి దేవుడు ఒక రోజు అడిగాడు, నీ ఒకనైనా నీ కుమారుని తీసుకొని పోయి మరియా పర్వతం మీద బలి అని అన్నాడు. అప్పుడు మరి అబ్రహం ఒక మాట కూడా అడగొచ్చు కదా, అబ్రహం ఏమని, ఏది ప్రభువా నువ్వు లేక 25 సంవత్సరాలకు ఒక కుమారుని ఇచ్చావు కదా, ఏకైక నా కుమారుని నన్ను తీసుకో అని అనొచ్చు కదా. కానీ వాళ్ళు ఏంటంటే దేవుని మాటకు విధేయత కలిగినటువంటి వారు, దేవుడు ఏదైతే ఆయన చెప్పాడో ఆ మాటను వాళ్ళు నెరవేర్చే వారు ఉన్నారు. కానీ మరి అబ్రహాము ఆ రోజు మరి విశ్వాస తండ్రి ఎట్లా అక్కడనే ఆయన విశ్వాసం పరీక్షింపబడ్డది. మరి విశ్వాస తండ్రిగా అనే నామం కూడా మరి ఆయన పొంది పిల్లలు. కాబట్టి మరి యెషయా ప్రవక్త కూడా చూసుకోవాలి. యెషయా ప్రవక్త కూడా మరి మనం 20వ అధ్యాయంలో చూస్తే ఆయన రాజవంశానికి చెందినటువంటి వాడు అయినప్పటికీ మరి అనేకమైన రాజభోగాలు కలిగినప్పటికీ ఒకానొక రోజు మరి దేవుడు ఆయన యెషయా మాట విన్నప్పుడు నువ్వు బట్టలు లేకుండా దిగంబరిగా నువ్వు 3.5 సంవత్సరాలు అనుకుంటా, 3.5 సంవత్సరాలు అనుకుంటా మరి ఆయన దిగంబరిగా తిరిగిమన్నాడు. కానీ ఆ రోజు కూడా ప్రభువా నేనేది రాజవంశానికి చెందినటువంటి వాడిని, నేను బట్టలు లేవా, నాకు ఆశ లేదా, నాకు ధనం లేదా, నేను ఒక పేదవాడిని, నేను ఎందుకు ఉండాలని ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించలేదు. దేనికి? దేవునికి విధేయత. మరి అక్కడ మరి యెషయా ఎంతో ఆయన రాజవంశానికి చెందినటువంటి వాడు అయినప్పటికీ హిజ్కియా రాజు అయినటువంటి ఆయన మనవడు అయినప్పటికీ తను దేవుడు ఏదైతే తన పట్ల చెప్పాడో దాన్ని నెరవేర్చినటువంటిగా ఉన్నాడు. మరి నీవు నేను మన జీవితంలో అనేకమైన దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం నెరవేర్చే వారికి ఉంటున్నామా. అదేవిధంగా హోషేయ చూసుకో, మరి హోషేయ మంచి యవన ప్రాయం ఉన్నటువంటి హోషేయ మరి ఆయన దేవుడు ఆయనకి ఏమిచ్చాడంటే నువ్వు వ్యభిచారాన్ని పెళ్లి చేసుకోమన్నాడు. కానీ ఏది ప్రభువా, నేను ఒక భక్తుని, నేను ఒక ప్రవక్తను, మరి నువ్వేది వ్యభిచారం చేసుకోమన్నావు, ఇదేమన్నా నీకు న్యాయం ఉందా, లేదా సేవద్దు, నాకు ఏమొద్దు ప్రభు అని ఏమని అన్నాడా? ఏమనలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన దానిని నెరవేర్చినాడు. మరి వ్యభిచారాన్ని పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తాం. మరి ఇర్మియా విషయంలో కూడా మనం చూస్తే ఇర్మియా కూడా యవన ప్రాయంలో అంటే ఇర్మియా విషయంలో కూడా మరి నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంటే ఏది ప్రభావ, నేను యవన ప్రాయంలో ఉన్నా, ఇంకా నాకు చాలా జీవితం ఉంది, నేను ఇంకా చాలా జీవించాలి, మన నాకు వంశము ఈ లోకంలో ఉండాలని ఆయన ప్రశ్నించలేదు. కానీ దేవుడు ఏదైతే మన ఇర్మియాకు చెప్పాడో దాన్ని ఆయన నెరవేర్చిన వాడి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి ఇంతమంది భక్తుల జీవితాలు మన ముందు ఉన్నప్పటికీ మరి మనం ఏ విధంగా ఉంటున్నాం, మన జీవితాన్ని ఏ విధంగా మనం ముందుకు కొనసాగించే వారికి ఉంటున్నాం. మరి దేవుడు సమయమైంది కాబట్టి మరి దేవుడు మనం కూడా మరి ఏ విధంగా అయితే ధనవంతుడు తనలో ఉన్నటువంటి బలహీనతలు కనుక ఈ రోజు మరి నీలో వాక్యం చూసినట్టు నాలో ఉంటే వాటిని సరి చేసుకుందాం. మరి మన ఆశ ఏంటంటే మన గోల్ ఒకటే, పరదేశం మనం చేరాలి. మన పరదేశం చేరాలంటే మనం ఈ లోకంలో మరి శరీరాశ, నేత్రాశ, జీవం కానీ మనం దాసులం కాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకే దాసులమైంది అలాంటి జీవితాన్ని కలిగి మరొకసారి మరి ఇంకొకటి ఒక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఏదైతే నువ్వు దేవుడి సన్నిధిలో వెతుతావో, దేవుడి సన్నిధిలో వెతుడానికి నువ్వు ప్రతిఫలం తప్పకుండా అనుగ్రహిస్తావు. ఒక ఎగ్జాంపుల్, మరి భూమి దున్నబడి మరి సాగు చేయబడి అక్కడ వేసినటువంటిది ఒకే ఒక్క విత్తనం ఏదైనా తీసుకోండి. ఆ ఒక్క విత్తనానికి విత్తికి ఒకటే విత్తనం, కానీ దానికి 100 కొలది ఫలాలు వస్తాయి. మరి దేవుని సన్నిధి కూడా అదే. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు విత్తబడి ఏదైతే ఒక్కటైతే విత్తబడుతున్నావో దాని వల్ల నీ కుటుంబము దినదినము అభివృద్ధి చెందుతున్న. కాబట్టి ఇంకా దేవునికి ఇచ్చి మరి నష్టపోయిన వారు ఎవరు లేరు. కానీ ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకొని దేవుని పని ఉంది కాబట్టి, దేవునిలో అనేకమైన అవసరం ఉన్నాయి కాబట్టి నా బాధ్యతగా నేను ప్రతి నెల దేవుని సన్నిధికి, దేవుని మందిరాన్ని, ఆలయ నిర్మాణం గురించి నేను ఇంత ఇస్తాను, ఎంత అనేది కాదు, కానీ నేను ఇంత ఇస్తానని చెప్పి తీర్మానం చేసుకోండి. అదేవిధంగా మీ అనుదిన ప్రార్థనలలో మరి మందిరం నవంబర్ మాసంలో పూర్తయినటువంటి కృపను మరి దేవుడు దానికి కావాల్సిన ఆర్థిక వనరులన్నింటినీ సమకూర్చి మరి తగిన కాలమందు మనం ఆలయ ప్రతిష్ఠ చేసుకోవడానికి దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించిన కాక. ఆమేన్.